హీళ్ళు అందరూ బాగున్నారా? అంతా ఇంట్లో కుశలమేనా? సో ఈ వీడియో మేబీ కొంచెం పెద్దగా ఉండబోతుంది. అంటే ఈ వీడియోలో ట్రిప్ అప్డేటు, లాస్ట్ 1 మంత్ ఏం జరిగింది, అండ్ మా ప్లాన్స్ ఎలా చేంజ్ అయినాయి, అండ్ ఒక సోలో కాంటెంట్ క్రియేటర్గా కొన్ని వాల్యూస్ పెట్టుకొని కాంటెంట్ చేయడం ఎంత టఫ్. మా దగ్గర నుంచి మీకు అప్కమింగ్ కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే, అప్కమింగ్ స్టోరీ టెల్లర్స్, కాంటెంట్ క్రియేటర్స్ కాదు, ఐ విల్ రీఫ్రేమ్ మై వర్డ్, స్టోరీ టెల్లర్స్ ఎవరైనా ఉంటే దిస్ వీడియో మైట్ బీ యూస్ఫుల్. ఇంకోటి నా హెల్త్ అప్డేటు, ఇంకోటి ఎన్ని రోజులు ఉండబోతుంది ట్రిప్పు, మా తెలంగాణ ట్రిప్పు. సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ వాట్ హ్యాపెండ్. అంటే రిసోర్సెస్ లేనప్పుడు నీకు హెల్ప్ లేదని చెప్పనులే, కానీ వీఆర్ నాట్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చాలా సింపులర్ వేలో చెప్పాలంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్టేజ్లో ఉన్నాం, మన ఆస్పిరేషన్స్ ఈ స్టేజ్లో ఉన్నాయి. సో ఈ మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి యూ నీడ్ హ్యాండ్స్. అది పీపుల్ సపోర్ట్ అవ్వచ్చు, పీపుల్ ఒక కెమెరా గేర్ అవ్వచ్చు, లేకపోతే మనీ అవ్వచ్చు, లేకపోతే యూనో రీసెర్చ్ అవ్వచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అట్ ద సేమ్ టైం మమ్మల్ని మేము కోల్పోకూడదు. ఇవన్నీ ఆస్పిరేషన్స్ ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ కోల్పోకూడదు. దట్ ఈస్ అవర్ కోర్, ఇన్సైడ్ ద కోర్ ఫిలాసఫీ. సో ఫస్ట్ యాజ్ పర్ ప్లాన్ ఏముండే అంటే, ఎట్లా అట్లా ఉన్న సేవింగ్స్ అని మ్యాక్స్ అవుట్ చేసి ఏదైనా చేసి కెమెరా కొనుక్కుందాం, ఎఫ్ఎక్స్ కొనుక్కుందాం, అనుకునేది ఏదో కంప్లీట్ చేసేద్దాం అనే ఊపులో ఉండి ఐ స్టార్టెడ్ పూలింగ్ మై రిసోర్సెస్, పూలింగ్ మై మనీ, మ్యాక్సింగ్ అవుట్ మై ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ లెఫ్ట్ ఫర్ మై సర్వైవల్. కానీ మా రాజుగాడు అది మంచి మూవ్ కాదేమరా బాబు, అది మ్యాక్స్ అవుట్ అయిపోతే దెన్ ఇంకా నీకు ఇదే లాస్ట్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, అండ్ యూ కెనాట్ సపోర్ట్ యువర్ సెల్ఫ్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అని చెప్పి వాడు కొంచెం రియాలిటీ చెక్ చేపించాడు. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అవుట్ ఫర్ హెల్ప్, ఆస్కింగ్ అరౌండ్ పీపుల్, నా కనెక్షన్స్లో, నా రిసోర్సెస్లో, నా మ్యూచువల్ ఫ్రెండ్స్లో, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని, నా సబ్స్క్రైబర్స్ని, ఫాలోవర్స్ని, ఎవ్రీవేర్. అంటే నేనే బిలీవ్ చేస్తా అంటే, హెల్ప్ కావాలంటే నోరు తెరిచి అడగాలి. సో హెల్ప్ తీసుకోవడంలో నాకు సిగ్గు, లజ్జ అట్లాంటివి ఏం లేవు. ఎవరన్నా హెల్ప్ చేస్తా అంటే నేను అలా 2 చేతులు ఇట్లా పెట్టి యాక్సెప్ట్ చేస్తాం. సో దాంట్లో ఏమీ తప్పు లేదు, బూతు లేదు. సో ఆఫ్టర్ పుట్టింగ్ మై లాస్ట్ వీడియో అబౌట్ కెమెరా అండ్ ఎవ్రీథింగ్, ఒక భయ్య దర్శన్ అనే ఒక ఫిల్మ్ మేకర్, అప్కమింగ్ ఇండీ ఫిల్మ్ మేకర్, ఆ భయ్య ఒక సినిమా తీసాడు. దెన్ హీ కాల్డ్ మీ త్రూ శ్రవణ్ అన్న అండ్ ఆఫర్డ్ మీ, బ్రో నేను నా దగ్గర FX3 బాడీ ఉంది, మీరు నా షూట్ అయిపోయింది, మీరు బాడీ తీసుకెళ్ళండి, షూట్ అంతా చేసుకోండి అని చెప్పాడు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, గాలి పీల్చుకున్నా, ఒక టాస్క్ ఇస్ డన్, బాడీ దొరికింది. దెన్ లెన్స్ డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి డిఫరెంట్ లెన్స్ పూల్ చేసాము. అండ్ లాస్ట్కి మిగిలింది ఒక గింబుల్, ఒక 70-200 లెన్స్. అవి రెంట్కి తీసుకుంటున్నాం, అది వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోద్ది. బట్ ఇదంతా, అండ్ అగైన్ ఒక మైక్ కూడా, జూమ్ H4 గ్యాంగ్ టాక్లో మన ఫాలోవర్ ఉంటే ఆ భయ్య అక్కడి నుంచి మన కోసం కొరియర్ చేశాడు. అది రేపు ఎల్లుండి వస్తుంది, మైక్ కూడా సెట్ అయిపోద్ది. కానీ వెరీ ఇంపార్టెంట్లీ వాట్ ఐ నోటిస్డ్, వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఈ ప్రాసెస్లో ఇంతమంది జనాలు కలవటం, వాళ్ళు చెప్పే స్టోరీస్, అంటే వాళ్ళు చెప్పేది వినటం, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు చేసేది ఏదో ప్రాజెక్ట్ ఉందో, లైక్ ఆంధ్ర సిరీస్ చేయటం కానీ, తెలంగాణ సిరీస్ చేయటం కానీ, ఇట్లా వీడియోస్ మాకు ROI లేకపోయినా కానీ అంత ఎఫర్ట్ పెట్టి, అంత క్వాలిటీ పెట్టి అంత చేయటం అనేది మా పర్సనల్ దోల, నాది, ధీరజ్ది, ముఖేష్ది, హోల్ టీమ్ది కంప్లీట్ దోల అనమాట, లైక్ పిచ్చి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ కన్విన్సింగ్ వెన్ ఇట్స్ గెట్టింగ్ వెరీ హార్డ్ టు డూ దిస్. ఓకే, టు ఎనీ ప్రాజెక్ట్ దట్ ఈస్ బియాండ్ అవర్ డిపెండెన్సీస్. అది చేసేటప్పుడు, చేసే ప్రాసెస్లో, ప్లాన్ చేసే ప్రాసెస్లో పీపుల్ విల్ ట్రై టు బై అస్ అవుట్ అనే వర్డ్ కరెక్ట్గా నాకు తెలీదు, బట్ అంటే చాలా ట్రిక్కీగా ఉంటుంది బ్రో. సిచ్యువేషన్స్, మీటింగ్స్ చాలా ట్రిక్కీగా, చాలా మ్యానిపులేటివ్గా ఉంటాయి. అంటే ఇంత టఫ్ సిచ్యువేషన్లో, ఇంత ఇంత ప్రెషర్లో కానీ, ఇంత స్ట్రెస్లో కానీ గివ్ అప్ ఇవ్వటం, ఒకరికి సరెండర్ అయిపోవటం, ఒకరి మీద ఆధారపడిపోవటం, ఒకరి మీద డిపెండ్ అయిపోవటం చాలా కన్వీనియంట్. అంటే ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దట్ రెసిస్టెన్స్ కేమ్ ఇన్ సైడ్ అవర్ సోల్స్. అంటే మై హానెస్ట్లీ డోంట్ నో, అది మేబీ అది
మేబీ నాకు తెలిసిన ఒక రీజన్ ఏంటంటే రాజ్‌గాడ్ వాజ్ ది వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. ఆ రెసిస్టెన్స్ ఇంత స్ట్రాంగ్ ఉండటానికి ఏది ఏమైనా గానీ, నో మ్యాటర్ వాట్ ఏదేమైనా గానీ చేసి తీరాలి, చెయ్యాలి. నో వీ షుడ్ టచ్ అవర్ గ్రేటెస్ట్ పొటెన్షియల్స్ అనేది మాత్రం లైక్ అక్కడ స్టార్ట్ అయింది. అండ్ లక్కీలీ ఐ ఫౌండ్ మై టీమ్. లక్కీలీ ఐ ఫౌండ్ ధీరజ్, ముఖేష్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఐ హ్యావ్ ద సేమ్ రెసిస్టెన్స్. అంటే టీంలో ఎవడు ఒక్కడు గివ్ అప్ ఇచ్చినా కానీ ఇట్ అంటే దాని ఏమంటారు, అది రెసిప్రోకేట్ అయిపోద్ది. ఇప్పుడు నేను గివ్ అప్ ఇచ్చినా, నేను గివ్ అప్ ఇచ్చేస్తే ధీరజ్ గివ్ అప్ ఇవ్వడం చాలా ఈజీ, ధీరజ్ గివ్ అప్ ఇచ్చేస్తే ముఖేష్ గివ్ అప్ ఇవ్వడం చాలా ఈజీ. బట్ సమ్హౌ ముగ్గురం ఎక్కడ గివ్ అప్ ఇవ్వట్లా. సో 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 స్ట్రాంగ్, సో ప్యూర్ రెసిస్టెన్స్. ఐ హ్యావ్ నో ఎగ్జాక్ట్ రీజన్ అది ఎక్కడి నుంచి బిల్డ్ అయింది, ఎలా బిల్డ్ అయింది. ఐ హ్యావ్ టు రైట్ ఫర్ మై సెల్ఫ్ రిఫ్లెక్ట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఆఫ్టర్ మీటింగ్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామందిని కలిసిన తర్వాత, చాలామందిని పీపుల్ హూ హ్యావ్ రిసోర్సెస్, పీపుల్ హూ హ్యావ్ మనీ, పీపుల్ హూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అబండెన్స్. అంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి బిజినెస్ బ్రో. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి దే డోంట్ కేర్ నా జాస్తిగా డ్రీమా, ధీరజ్ గారి డ్రీమా, ముఖేష్ గారి డ్రీమా, దే డోంట్ గివ్ ఎ డ్యామ్. వాళ్ళకి ఎందుకు చెప్పండి, వాళ్ళు డోంట్ కేర్. ఒక్కోసారి ఐ టుక్ వెరీ పర్సనల్. ఏంది వీళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు కానీ ట్రాన్సాక్షన్గా మాట్లాడుతున్నారు. హెల్ప్ అనేది చాలా ప్యూర్గా ఉండాలి కదా. వీళ్ళు ఏంటి కొనేద్దాం ట్రై చేస్తున్నారు, ఏంటి వీళ్ళు ఏదో మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మై మైండ్ వర్క్స్ లైక్ దట్. సో వాళ్ళు ఏం తప్పు కాదు, జస్ట్ దట్. అంటే ఇప్పుడు నేనేమి వాళ్ళేదో తప్పు, వాళ్ళేదో వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ లేకపోతే ఇంకేదో బ్యాడ్ అని చెప్పట్లేదు. బికాస్ దే ఆర్ రైట్ ఇన్ దేర్ పొజిషన్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు చేసేది బిజినెస్, వాళ్ళు చేసేది దందా, వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది మనీ, వాళ్ళు పెట్టే హెల్ప్ కంటే ఎక్కువ దే ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ సమ్ వన్ ఆర్ సంథింగ్, అంతవరకే. సో అది మనకి సూట్ అవ్వదు, మనకి వర్క్ అవ్వదు. కాబట్టి అది మనకు నేను కొంచెం బ్యాడ్గా ఫీల్ అయ్యా, కొంచెం లోగా ఫీల్ అయ్యా. అరే ఏంటి ముందుకెళ్ళట్లేదు, ఏంటి అవ్వట్లేదు అదని చెప్పి. బట్ సమ్హౌ బికాస్ ఆఫ్ మై పేట్రియాన్స్, మై సపోర్టర్స్, మై పీపుల్, యూ పీపుల్, చాలామంది త్రూఅవుట్ లాస్ట్ 3 months 4 monthsలో చాలామంది హెల్ప్ చేశారు ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. బికాస్ ఆఫ్ దెమ్, బికాస్ ఆఫ్ యూ పీపుల్, ఐఎమ్ స్టిల్ పర్సూయింగ్ మై డ్రీమ్స్, పర్సూయింగ్ మై దిస్ ప్రాజెక్ట్స్. కానీ ఈ చేసే ఆ రెసిస్టెన్స్ అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇవ్వకపోవటానికి యూ పీపుల్, మై పీపుల్. అంటే చాలామంది అంటే స్క్రీన్ ముందు నేను వాళ్ళు కనపడరు, వాళ్ళ పేరు నేను ఎప్పుడు మెన్షన్ చేయలేదు. బట్ డెఫినెట్లీ వన్ డే ఒకరోజు టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ మెన్షన్ చేస్తా. బికాస్ ఆఫ్ కైండ్ ఆఫ్ యూ పీపుల్ నేను స్టిల్ సో ఫార్ ఈ జర్నీ కంటిన్యూ చేస్తున్నా. సో ఫార్ నేను ఒక్కడనే కాదు, హోల్ టీమ్, ఇంక్లూడింగ్ ధీరజ్, ఇంక్లూడింగ్ ముఖేష్, ఇంక్లూడింగ్ కమలాకర్, రోహిత్ అండ్ few other people still here sitting and doing what we wanted to do purely because of few people. And again ఇక్కడ చాలా చిన్న దీనిలో క్యాచ్ ఉంది బ్రో. అంటే బ్రాండ్స్ రావా కాంటెంట్ క్రియేటర్స్కి, మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడాం. కాంటెంట్ క్రియేటర్స్కి బ్రాండ్స్ రావా, ప్రమోషన్ చేయరా? డెఫినెట్లీ బ్రాండ్స్ వస్తే ప్రమోషన్ చేస్తాం. బట్ ఆ బ్రాండ్ వాల్యూస్, వాళ్ళ డెలివరబుల్స్ మనకి మ్యాచ్ అవ్వాలి. మన పర్సనాలిటీకి, మన ఆడియన్స్కి, నా లైఫ్ స్టైల్కి, నాకు మై ప్రిన్సిపల్స్కి మ్యాచ్ అవ్వాలి. ఏదో ర్యాండమ్గా డబ్బులు ఇస్తాడం అని చెప్పి మనం ఏది పడితే చేయాలి, మేమైతే చేయం అది. ఇఫ్ వీ బిలీవ్ ఇన్ సంథింగ్, సమ్ ప్రొడక్ట్, సమ్ సర్వీస్, దెన్ 100%. ఇంకా నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అంటే ఒక బ్రాండ్ కానీ ఒక పర్సన్ కానీ మమ్మల్ని బిలీవ్ చేసి, వాళ్ళని బిలీవ్ చేస్తే ఇంకా ఆ రిలేషను ఒక బ్రాండ్ వీడియోతోనో ఒక ప్రొడక్ట్ వీడియోతో ఆగిపోదు. యూ నో దట్. యూ సా విత్ ఆర్గానిక్ క్రీమర్ ఐస్బర్గ్ and you saw with Lenskart, you saw with different other brands, Mikeless. So but కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఇట్లా కొంచెం ప్రిన్సిపల్స్ ఉండి, కొంచెం రూల్స్ ఉండి, స్ట్రిక్ట్ రూల్స్ ఉన్న వాళ్ళకి బ్రాండ్స్ తక్కువ వస్తాయి. బట్ హోప్ఫుల్లీ మనం అది ఫిగర్ అవుట్ చేస్తాము. స్టోరీ ఆఫ్ ద మోరల్ ఏంటంటే, ఫర్ అప్కమింగ్ స్టోరీ టెలర్స్, ఫర్ అప్కమింగ్ ఎనీ కాంటెంట్ క్రియేటర్స్, ఆర్ అప్కమింగ్ ఎనీ వన్ హూ ఈస్ విల్లింగ్ టు పర్సూ దిస్ డ్రీమ్స్ ఆర్ దిస్ కెరియర్ పాత్, చాలా చాలా టఫ్ ఉంటుంది బంగారం, చాలా టఫ్ ఉంటుంది. నాట్ ఈజీ, నాట్ వెరీ ఫ్రెండ్లీ పాత్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు పర్సూ ఆర్ ప్లానింగ్ టు పర్సూ దిస్. కానీ ఇంపాసిబుల్ అని మాత్రం చెప్పను. ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. కాకపోతే కొంచెం టైం పడుతుంది, కొన్ని ఇయర్స్ పట్టచ్చు, కొన్ని డికేడ్స్ పట్టచ్చు. బట్ పట్టుద్ది, గట్టిగా పట్టుద్ది.
అండ్ ఐ డోంట్ నో ఇది చెప్పొచ్చులో నాకు తెలీదు, బట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్, ధీరజ్, ముఖేష్, రోహిత్, కమలాకర్, ఎవ్రీ వన్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ అస్, విత్ మీ. అంటే మీరు వీడియోలో చూసినంత అంటే వీడియోలో అన్నీ కన్వే అవ్వవు. అండ్ ఐ రియలీ డోంట్, ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్, నాట్ బిగ్ దాన్ని ఏమంటారు, ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చి రోజుకో ప్రాబ్లం చెప్పి ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వెంటింగ్ అవుట్ ప్రాబ్లమ్స్ ఆల్వేస్. అంటే ఎప్పుడో ఒకసారి మీకు రియాలిటీ చెక్స్ తెలియాలి, అది మీకు తెలిస్తే మేబీ మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి నేను ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ నేను అది రోజు వచ్చి ప్రతిరోజు విల్ గో త్రూ ఎ లాట్ ఆఫ్ షిటీ మీటింగ్స్, బెస్ట్ మీటింగ్ లాట్ ఆఫ్ పీపుల్, సెల్ఫిష్ పీపుల్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. అది ప్రతిరోజు వచ్చి నేను మీ ముందు కూర్చొని ఇవాళ అది జరిగింది, అది అయిపోయింది, వాడు అదన్నాడు, ఇదన్నా, నేను ఫీల్ అయ్యా, ఇది చాలా లోడే, డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనిపిస్తుంది నాకు. దానికి వ్యూస్ వస్తాయి, థంబ్నెయిల్స్ మంచి పెట్టచ్చు, టైటిల్స్ మంచి పెట్టచ్చు, అన్నీ బాగుంటాయి, కానీ అది మీకు హెల్ప్ అవ్వదు, నాకు హెల్ప్ అవ్వదు. ఐ వుడ్ రాదర్ కమ్ అప్ విత్ అన్ సొల్యూషన్ ఆర్ ఐడియా హౌ టు ఓవర్కమ్ దిస్. అది మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అవుద్ది. సో అందుకే నేను అంత త్వరగా వెంటింగ్ అవుట్ అవ్వటం కానీ, లైక్ ది ప్రాబ్లమ్ షేర్ చేసి ఇది జరుగుతుంది అని చెప్పి ఐఎమ్ నాట్ రియలీ బిగ్ ఫ్యాన్. ఇంకా ఫైనల్లీ, బట్ ఆఫ్టర్ ఆల్ దిస్ నెంబర్ ఆఫ్ కౌంట్లెస్ మీటింగ్స్, స్ట్రెస్, ప్రెషర్, ఎవ్రీథింగ్, చాలా టఫ్ అయ్యాయి. నిద్రలు అసలు రాత్రిపూట నాకైతే అసలు నిద్రలో కూడా నాకు ఇయే థాట్స్ అనమాట, లేసింగ్ దిగి పడుకునేదాకా. బట్ there are few people stood by me, still standing with me in these times. But I don't know, I mean, it's very important in my career, especially phase. So I'm so grateful for people who are watching this video, people who are with me. Thank you so much. నేను దీని గురించి ఇంకా ఎక్కువ దీని గురించి ఇప్పుడు కాదు, మొత్తం ట్రిప్ అంతా అయిన తర్వాత నేను ఒకరోజు కూర్చొని మీతో I'll speak my heart out about all people and everything. And coming back about the trip, August 3rd మా అమ్మ ముహూర్తం పెట్టింది. August 3rd after 10 o'clock మంచిదంట. సో మా అమ్మ చెప్పినట్టు 3వ తారీఖు 10 తర్వాత బయలుదేరుతున్నాం నేను, ముఖేష్. సో ఫస్ట్ వీక్ స్కెడ్యూల్ వచ్చేసి హైదరాబాద్ చుట్టూ కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ కలిసి వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు, పీపుల్ హూ ఆర్ గుడ్ ఎట్ సంథింగ్, క్రియేటింగ్ ఇంపాక్ట్. దెర్ ఆర్ సమ్ పీపుల్ వీ లిస్టెడ్ అవుట్, కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నాము, వాళ్ళని కలుస్తాము ఫస్ట్ వీక్లో. దాని తర్వాత ఆదిలాబాద్ వెళ్తాము, ఆదిలాబాద్ నుంచి వీ డోంట్ నో వేర్ వీ విల్ గో, అండ్ దట్ ఈస్ సర్ప్రైజ్. సో ఫైనల్లీ స్టార్ట్ అవబోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, August 10th నుంచి కొంచెం ఎక్కువ కాంటెంట్ వస్తుంది బయటికి, అంటే ఓల్డ్ కంటెంట్ కాదు, న్యూ కాంటెంటే, ఎస్పెషలీ డే ఇన్ మై లైఫ్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఎక్కువ వస్తుంది. సో ప్లీజ్, మీరు ఎక్కువ వస్తుంది, మీకు ఎక్కువ చూస్తారంటే కనుక, మీకు బోర్ కొడితే జస్ట్ లైక్ కొట్టి స్వైప్ చేసేయండి, నో ప్రాబ్లం. అది ఏదో కమెంట్ చేసి స్వైప్ చేసేయండి. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to play quantity game this time to reach more like-minded audience. అది మా ఛానల్కి, మాకు, మా టీమ్కి చాలా అవసరం, చాలా నెక్స్ట్ అప్కమింగ్ వాటికి చాలా ఉపయోగపడుతుంది మాకు. సో అది ఒకటి. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, అనగానే ఫుల్ మూవీ రిలీజ్ అవుద్ది August 10th లోపల, యూట్యూబ్లో లైవ్ అయిపోద్ది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఫ్యూ చేంజెస్. అంటే ఫస్ట్ ఏమనుకున్నా అంటే, నేను అది ప్రైవేట్లో ఉంచేది, దాంట్లో మేము ఈ మ్యూజిక్ వాడాం, లైక్ మూవీ బ్యాక్గ్రౌండ్ BGMs ఏమి వాడామన్నమాట. బట్ రంజిత్ అన్న వచ్చి, బ్రో ఇంకొంచెం కరెక్షన్ చేసి ఒరిజినల్ స్కోర్ కానీ లేకపోతే వేరే మ్యూజిక్ పెడితే ఇట్ విల్ డెఫినెట్లీ బీ మీనింగ్ఫుల్ అప్లోడ్ అని చెప్పారు. సో వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ వెరీ సూన్ ఆన్ యూట్యూబ్. సో ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ అంత హార్డ్ వర్క్ని, అంతమంది కలిసి చేసిన దాన్ని జస్ట్ అట్లా పెట్టేయడం నాకు ఇష్టం లేదు యూట్యూబ్లో. సో అందుకే కొంచెం టైం పడుతుంది దాన్ని రీవర్క్ చేయడానికి. పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, ధీరజ్ అండ్ రోహిత్ అండ్ రంజిత్ అన్న కూడా. అండ్ దట్ ఈస్ వన్ అప్డేట్, అండ్ ఐ హోప్ యూ విల్ లవ్ ఇట్. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు, ఐఎమ్ ప్రెటీ షూర్. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు మై హెల్త్ అప్డేట్, స్టిల్ ఆ సౌండ్ అంతే ఉంది, కొంచెం స్లోగా తగ్గుద్దని చెప్పారు నవజీవన్ గారు అండ్ సమత గారు. అంటే కొంచెం టైం పడుతుంది. నేను ఆల్రెడీ ఒక లాస్ట్ 10 days 15 days ఆ సెషన్స్ తీసుకున్నాను నేను PMXలో. సో PMX ఏంటి, ఎలా, ఎందుకు అని మనం ఎప్పుడైనా డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ గో చెక్ ఇట్ అవుట్. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, ఏది కాదు. బట్ ఫ్యూచర్లో డెఫినెట్లీ విల్ కొలాబరేట్. ఐ వుడ్ లవ్ టు కొలాబరేట్ విత్ PMX. బట్ బిఫోర్ దట్, ఇఫ్ యు ఆర్ ఇన్ యువర్ 25s or 20s, 30s, 40s, 50s, 60s, వాట్ ఎవర్, గో రీడ్ అబౌట్ PMX, వాట్ PMX డస్. నేను చెప్తా తర్వాత, బట్ మీ అంతటి మీరు ఇలా ఒకసారి PMX గురించి చదవండి, రీసెర్చ్ చేయండి. సమత గారి ఛానల్కి వెళ్ళండి, డాక్టర్ సమత తుల్లా.
ఆవిడ ఛానల్కి వెళ్ళి ఆవిడ చెప్పే కాంటెంట్ చూడండి, వినండి, నోట్ చేసుకోండి. యుల్ గెట్ అన్ ఐడియా. అండ్ ప్లీజ్ స్టార్ట్ యువర్ లాంజివిటీ జర్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ థ్యాంక్స్, లాస్ట్ 2 months నాకు పిఎంఎక్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. నా హెల్త్ పరంగా, నా లైఫ్ స్టైల్ పరంగా చాలా చేంజెస్ జరిగినాయి. దీని గురించి మనం ట్రిప్లో మాట్లాడుకుందాం, ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు టాక్ ఆల్ దీస్ థింగ్స్. బట్ అంతే బ్రో, నేను ఇంకా స్టార్ట్ అవుతున్నా August 3rd 10 o'clockకి. నేను ముఖేష్ అనగనగా సీజన్ 2 ఇన్ తెలంగాణ. యు ఆర్ గోయింగ్ టు సీ యువర్ బెస్ట్ వర్క్ సో ఫార్. బెస్ట్ వర్క్ నా దగ్గర నుంచి, ధీరజ్ దగ్గర నుంచి, ముఖేష్ దగ్గర నుండి, కళ్యాణ్ దగ్గర నుండి, హోల్ టీమ్ దగ్గర నుండి యూ విల్ సీ ద బెస్ట్ వర్క్. అది మ్యాటర్. అండ్ నా ఈ నెక్స్ట్ 40 days జర్నీలో మీరు ఎక్కడన్నా తెలంగాణలో ఉంటే ప్లీజ్ గైడ్ అస్, ప్లీజ్ గివ్ అ స్టే. మీ ఇంట్లో మంచి ఫుడ్ పెట్టి మాకు స్టే ఇవ్వండి. విల్ బీ మోర్ హ్యాపీ. అదొక హెల్ప్ మేము ఎక్స్పెక్ట్ చేసేది మీ దగ్గర నుండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అని చెప్పను, బట్ ఇట్ విల్ గెట్ సార్టెడ్. సో అంతే బ్రో. అండ్ ఒకే ఒక మాట, డోంట్ గివ్ అప్. మీ డ్రీమ్స్ మీద గివ్ అప్ ఇవ్వకండి. ఏదో రకంగా మేక్ ఇట్ పాసిబుల్. మీకు 9 to 5 జాబ్ ఉన్నా, పెళ్ళైనా అయినా అవ్వకపోయినా, సింగిల్ అయినా, ఇంట్లో అప్పులున్నా, ఈఎంఐలు, డెబిట్ కార్డులు ఏమన్నా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ప్లీజ్ డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. ప్లీజ్ డోంట్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్ యూ కేర్ అబౌట్. హెల్త్ బాగా చూసుకోండి. అండ్ మళ్ళీ తెలంగాణ సిరీస్లో వెరీ సూన్ కలుద్దాం. ఇక్కడ కాదు, బయట నడుస్తా ఉరుకుతా మాట్లాడుకుందాం. తెలంగాణ ఎక్కడో రోడ్ల మీద, చెట్టుల్లో, పుట్టల్లో, పొదల్లో నేను ముఖేష్ దగ్గర మాట్లాడుతూ ఉంటాం. సో ప్లీజ్ స్ప్రెడ్ ఎ వర్డ్ అవుట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. It will definitely means a lot. Thank you so much. Take care. Stay safe.